కత్తలవాడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. కామారెడ్డి జిల్లా జూకల్ మండలంలోని కత్తలవాడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పెట్టిన ఈ 14 నెలల కష్టాలను మర్చిపోవద్దని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ అన్ని విధాలుగా ఆశీర్వదించారు. 1152 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి 1152 ఓట్లతో ఓడిపోవడం అది ఓటమి కాదు. అది నా ఓటమి కాదు, మీ ఓటమి కాదు. మన అదృష్టం అట్లా ఉంది, మన దురదృష్టం అట్లా ఉంది. అది జరిగింది. కానీ ఇప్పుడైనా మనం ఆలోచన చేయాలి. ఏ బర్రె పాలిచ్చేది, ఏ బర్రె గొడ్డు బర్రె అనేది మనం గుర్తించాలి. ఒక్కసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. మీరు ఏం చేసినా ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత ఈ 14 నెలలు మీకు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బాధ, కష్టం మీరు ఆ ఎలక్షన్ అప్పుడు మర్చిపోకూడదు. ఎవరు మంచి, ఎవరు చెడ్డ అనేది మర్చిపోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఓట్లప్పుడు ఓటేస్తేనే తిరిగి 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా, సుఖంగా ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ గ్రామానికి రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, నా విజ్ఞప్తి ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మంచి పనులు జరిగినాయో ఆ మంచి పనులు మీకు అందరికి కూడా గుర్తుంటే, వెంకట్ గౌడు, రఘునాథ్ గారు ఈ గ్రామంలో నాయకత్వం వహిస్తారు. మోయిన్ గారు మాజీ కోఆప్షన్ సభ్యులు. మరి ఈ ముగ్గురితో కలిసి మీరు నడవడానికి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా వీరితో కలిసి నడవండి. మీ ఎంబడి నేనున్నా. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం నాకుంది. మీ అందరిని కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారో ఈరోజు ఈ ముగ్గురితో పాటు మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇట్లే కూర్చొని ఒక పార్టీ కమిటీ అని, రైతు కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వలేదు. సంవత్సరం అయిపోయింది, 12 నెలలు అయింది. మేము కూడా ఎలక్షన్ లో హామీలు ఇచ్చినటువంటి ఎన్నో కొన్ని చేస్తారేమో అని 1 సంవత్సరం ఓపిక పట్టినాం. ప్రజలు బాధపడతా ఉన్నారు. అరే ఏం ప్రభుత్వం ఇది, మోసపోతిమి, పాలిచ్చే బర్రెను కాకుండా ఈ గొడ్డు బర్రెను తెచ్చి కట్టుకున్నామని బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని పనులు వచ్చినాయి. మీరు అడగక ముందే 65 సంవత్సరాలకు పెన్షన్ వస్తుండే, తగ్గించి 57 సంవత్సరాలకు కూడా పెన్షన్ చేసిండు కదా. అందరూ సంతోషంగా పనులు కాలేదు. కానీ 2 టర్ములలో నాతోని అయినంత, ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మీ మండలంలో డోన్గాం గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఏ గ్రామానికి ఏం కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నాకు తోచినన్ని చేయగలిగిన. 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి, ప్రభుత్వంలో ఉండి కొన్ని పనులు చేసినాం. ఈ 1 టర్ము మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యేగా ఉంటే 3 సార్లు, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన.
మీ అందరికీ తెలుసు. నేనేం చేసినా, నేను ఎటువంటి మనిషిని, మీ గ్రామానికి ఉపయోగమైనటువంటి ఎన్ని పనులు చేసినా, ఏ విధంగా చేసినా అనేది మీ మనసుకు తెలుసు. నేను ఎమ్మెల్యే కాకముందు మీరు జుక్కలకు పోవడానికి కానీ, మద్నూరు తెగులూరు పోవడానికి కానీ ఎంత ఇబ్బంది పడేటోళ్ళో నాకు తెలుసు. అందుకని డబల్ రోడ్ చేపించిన, మీ వాగులో ఎంతో మంది బాధపడ్డారు, కొందరు ప్రాణాలు పోయినాయి. ఆ వాగు మీద బ్రిడ్జి కూడా చేపించిన. ఇవే కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ వస్తే ఏమైతుందని 10 సంవత్సరాలు పరిపాలన చేసి మీ అందరికీ చూపెట్టిండు. నేను అవన్నీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్లు 200 ఉండే. మొదటి టర్మ్ లో 1000 చేసిండు, రెండవ టర్మ్ లో 2000 చేసిండు. ఇక్కడ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయలేకపోయింది. ఒకసారి పెన్షన్ తీసుకునేటోళ్ళు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? పెన్షన్ 2000. 14 నెలలు అయింది కదా. కేసీఆర్ మళ్ళా వస్తే 2000 వస్తాయి, మమ్మల్ని గెలిపియండి 4000 ఇస్తామన్నారు. ఇచ్చిరా 4000? ఎప్పుడు ఇస్తారు? మొన్ననే సంక్రాంతి పండుగ అయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. ఆ మనిషి ఎవరున్నారో కొంచెం ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆయనకి ఇంటికి తీసుకుపోమని చెప్పండి.